హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 154. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అడిగాను సమీర. అంతే అని శౌర్య చిన్నగా నవ్వాడు. కానీ ఆ నవ్వు చాలా భయంకరంగా అనిపించింది సమీరాకి. శ్రావణి వచ్చేసరికి శౌర్య సమీరాతో మాట్లాడుతూ కనిపించగానే వెళ్ళి తను కూడా ఇంకొక చైర్‌లో కూర్చుంది. సంజయ్ గారు కూడా అల్లుడు గారి కోసం వచ్చి వాళ్ళ దగ్గర కూర్చోవడంతో వాళ్ళ మామగారితో కాసేపు మాట్లాడి, శ్రావణితో మాట్లాడి వెళ్దామని వచ్చాను మావయ్య, ఇక వెళ్తాను అని అందరికీ చెప్పి శౌర్య అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. అసలైతే మనోడు వచ్చింది శ్రావణి ఆఫీస్‌లో వర్క్ చేసినప్పటి ఇన్ఫర్మేషన్ మొత్తం పూర్తిగా లాగుదామని. సమీరా ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇప్పుడు చక్కగా వెళ్ళిపోయాడు ఇంటికి. నేను రాను, నన్ను వదిలేయండి అని సారిక జీవన్ చేతుల్లో నుండి గింజుకుంటూ ఉంటే, అతడు చక్కగా సారికని ఎత్తుకెళ్ళి బెడ్రూమ్‌లో కూర్చోబెట్టి, ఆమె ఒంటి మీద ఉన్న దుప్పట్టా తీసేసి, ఆమె 2 చేతులు కలిపి వెనక్కి కట్టి, "ఇప్పుడు చెప్పవే ఎక్కడికి వెళ్తావు?" అని చక్కగా ఆమె ముందు కూర్చొని బుగ్గ కింద చేయి పెట్టుకొని సారికని చూస్తూ అడిగాడు. చేతులు వెనక్కి ఉండడంతో కనీసం ఆమెకి కిందికి కూడా దిగడం రావట్లేదు. కరెక్ట్‌గా బెడ్ మధ్యలో కూర్చోబెట్టాడు. మెల్లిగా కిందికి దిగడానికి ప్రయత్నించింది కానీ, సారిక తన వల్ల అవ్వకపోవడంతో జీవన్ని కోపంగా చూస్తూ ఉంటుంది. "పందిపిల్లలా గింజుకోకపోతే నేనడిగిన దానికి సమాధానం చెప్పొచ్చు కదా!" అని అన్నాడు జీవన్. "నేనసలు మీతో మాట్లాడను అని అంటే, మళ్ళీ సమాధానం, మాటలు అంటారు ఏంటి? నన్ను వదిలేయండి. నేను మా హాస్టల్‌కి వెళ్ళిపోతాను. అసలు మీరెవరు అని నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి?" అని అడిగింది సారిక కోపంగా. అంతే పోలీసోడికి ఎంత మండాలో అంతా మండింది. వెంటనే తన జుట్టు పట్టుకొని ముందుకు లాగి డీప్ కిస్ లాగేసి, "ఇప్పుడు తెలిసిందా నేను ఎవడినో?" అని కళ్ళు ఎగరేశాడు. ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి షార్ప్‌గా ఆమెని చూస్తూ. అతడు పెట్టిన ముద్దుకి కళ్ళల్లోకి నీళ్లు వచ్చేశాయి సారికకి. అంతలా మంటలేస్తున్నాయి పెదవులు. ఆమె కన్నీళ్లతో అతడి వైపు చూస్తూ ఉంటుంది. పైగా జుట్టు గట్టిగా పట్టుకున్నాడు కదా! ఆమె తల నొప్పి లేస్తూ ఉంటే కనీసం ఏం మాట్లాడకుండా అవే కన్నీళ్లతో అతడి వైపు చూస్తూ ఉంటుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూడగానే మనోడు గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి, "ఎందుకే మరి నాకు బీపీ లేపుతావ్?" అన్నాడు. అతడి మాటలకి సారిక అతడితో మాట్లాడకుండా తల పక్కకి తిప్పుకుంటుంది. "ఇదిగో ఇది ఇలానే చేస్తేనే నాకు తిక్కలేస్తుంది" అని ఇంకాస్త పట్టు పెంచాడు. ఆ నొప్పిని సైతం ఓర్చుకుంటుంది కానీ, సారిక ఏమీ అనకుండా, "నేను మాట్లాడకపోతేనే మీకు ఇంత ఇది అయినప్పుడు, మరి మీరు నాతో మాట్లాడకపోతే నాకెలా ఉంటుంది?" అని అడిగింది. ఆల్రెడీ నా ప్రొఫెషన్ చూసే నన్ను ఇష్టపడ్డావు కదే! మరి ఇప్పుడు మనిద్దరి పెళ్లి కోసం నా పోలీస్ జాబ్ మానేయాలా నేను చెప్పు? అని అన్నాడు జీవన్ కోపంగా. పోలీస్ జాబ్ చేసే వాళ్ళందరూ మీలాగే కనీసం ఎవరైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉంటున్నారా? మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వకుండా ఉంటున్నారా? అసలు ఎవరితో మాట్లాడకుండా ఉంటున్నారా? అని అరిచింది సారిక. ఇప్పుడేంటే నేను వర్క్‌లో ఉండగా కూడా నీతో ఫోన్ మాట్లాడుతూ ఉండాలి. అంతేనా? ప్రేమ కబుర్లు చెప్పాలా నా పని మానుకొని నీతో? అన్నాడు జీవన్. నేను పని మానుకొని నాతో మాట్లాడమని చెప్పలేదు. అసలు మొత్తం మీరు నాతో మాట్లాడట్లేదు అని అంటున్నాను. ఇవన్నీ కాదే! నీకు మన డే ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాను. చెప్పి చెప్పి విసిగిపోయాను కూడా. నాకు నా వర్క్ ఇంపార్టెంట్. అంతే తప్పితే నేను వర్క్‌లో ఉండగా ఫోన్‌లు, మెసేజ్‌లు అంటూ సావగొడితే అది నాతో అవ్వదు. నేను ఉన్న ఫ్రీ టైమ్‌లో మాట్లాడితే మాట్లాడు, లేకపోతే దొబ్బెయ్. అంతే. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నాను. ఇక మీదట కూడా అంతే ఉంటాను. అంతేగాని నీకు నచ్చినట్టుగా నేను ఉండాలి అంటే అది కుదరని పని. నాకు సవా లక్ష టెన్షన్స్ ఉంటాయి బయట. నువ్వు కూడా ఇంకొక టెన్షన్‌లా తయారయ్యి నాకు బీపీ తెప్పించకే. నాకు వర్క్ స్ట్రెస్ ఏమో కానీ నీ వల్ల చాలా ఎక్కువవుతుంది. అమ్మ తల్లి సారీ నేను నిన్నిక్కడి వరకు తీసుకొచ్చినందుకు. ఇక నిన్ను నేను ఎప్పుడూ విసిగించను. వెళ్ళిపో అని సారిక చేతులకు కట్టేసిన దుప్పట్టా తీసేసి ఆమె ఒంటి మీద వేసి ఆ రూమ్‌లో నుండి బయటికి వెళ్ళిపోయాడు జీవన్. చాలా అంటే చాలా కోపంగా.
అతడు అలా మాట్లాడటం, అతడు వెళ్ళగానే నిజంగానే సారికకి చాలా బాధగా అనిపించింది. ఆమె అలక చూపిస్తే అతడు బుజ్జగిస్తాడేమో, మంచిగా మాట్లాడతాడేమో అని అనుకుంది. వాళ్ళు మీట్ అయిన ఫస్ట్ డే నుండి వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి గొడవలు లేవు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు తప్ప. ఇప్పుడు అదే పెద్దగా అవుతూ ఉంటే నిజంగా చాలా బాధ వేస్తుంది. అతడి కోసం అంత తాపత్రయపడుతున్నా కూడా, అతడి నుండి చిన్న రియాక్షన్ కూడా లేకపోవడం అనేది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది సారికకి. ఎందుకు నేను మొదటగా ప్రేమించాను అని చెప్పానని నన్ను ఇంతలా దూరం పెడుతున్నారా? అసలు నేనంటే ఇష్టం లేదా జీవన్ గారికి? ఎందుకు ఎప్పుడు ప్రతిసారి నన్ను ఆయన లెక్కల్లోకి కూడా తీసుకోరు. అంటే నాకంత ప్రిఫరెన్స్ ఇవ్వరా? అన్న ఆలోచన ఎక్కువ అయిపోయింది సారికకి. అందుకే ఇప్పుడు జీవన్‌తో అలా అని అంది. పైగా ఇప్పుడు సారిక మాటలకి జీవన్ నుండి ఈ రియాక్షన్ ఇంకా ఆమెను బాధకి గురి చేసింది. అతడు అలా వెళ్ళిపోగానే సారికకి ఒక నిమిషం కూడా అక్కడ ఉండాలి అనిపించలేదు. వెంటనే బెడ్ మీద నుండి లేచి ఆమె దుప్పట్టాతోనే మొహమంతా నీట్‌గా తుడుచుకొని బయటకి వచ్చేసరికి హాల్‌లో కూడా జీవన్ కనిపించలేదు. హాల్‌లో కింద పడి ఉన్న తన బ్యాగ్ తీసుకొని బయటకి వచ్చేసరికి కూడా జీవన్ కనిపించలేదు. సెక్యూరిటీ మాత్రమే ఉన్నారు. ఇక తనకి అక్కడ ఉండాలి అనిపించక బయటకి నడిచింది. ఆల్రెడీ పైనుండి సారిక వెళ్తూ ఉంటే చూస్తూనే ఉన్నాడు జీవన్. కానీ ఆమెను ఆపాలి అని అనుకోలేదు అతడు. అక్కడి నుండి ఆటోలు, బస్సులు కూడా దొరకడం చాలా కష్టమైనా కూడా అరగంట పాటు నడిచి, ఆ తర్వాత ఆటో దొరకడంతో ఆటోలో హాస్టల్‌కి వెళ్ళిపోతుంది సారిక. శౌర్య బాబు శ్రావణి పాప దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి హాల్‌లో కూర్చున్నాడు. అప్పుడే రుద్ర కూడా వేదని తీసుకొని కిందికి వచ్చాడు. చరణ్ బాబేమో హుషారుగా ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే, అన్నయ్య వైజాగ్‌కి వెళ్ళాలి కదా! ఇవాళ ఈవినింగ్ వర్క్ మీద అని చెప్పావు. మరి ఎవరు వెళ్తున్నారు? ఎవరు వెళ్తున్నారని నాకింకా నువ్వు చెప్పలేదు కదా అన్నయ్య. నువ్వేమైనా వెళ్తున్నావా? అని అడిగాడు శౌర్య రుద్రని. చెర్రీ వెళ్తున్నాడు శౌర్య అని చెప్పాడు రుద్ర. ఓహో! అందుకేనా సార్ మంచి హుషారు మీదున్నారు అని శౌర్య తమ్ముడిని చూస్తూ అంటుంటే, వెళ్తుంది వాడొక్కడైతే మొహం అలా ఎందుకు వెలిగిపోతుంది? వాడితో పాటు సమీరన్ కూడా తీసుకెళ్తున్నాడు అని మెల్లిగా చెప్పాడు రుద్ర. ఓహో! అందుకేనా సార్ కాళ్ళు భూమి మీద అస్సలు నిలబడడం లేదు. అయినా నేను వెళ్ళేవాడిని కదా అన్నయ్య! వాడినెందుకు పంపిస్తున్నావు? అని అన్నాడు శౌర్య చరణ్‌కి వినపడేలా. రేయ్! అన్నయ్య మీరిద్దరే ఊర్లు తిరుగుతారా? కనీసం నన్ను ఊరు దాటనిచ్చారా ఎప్పుడైనా? చిన్నప్పటి నుండి దేనికైనా మీరే వెళ్ళడం. కనీసం పక్క ఊరికి కూడా నన్ను వెళ్ళనివ్వవా? నీకు కుళ్ళు కదా! నేనిప్పుడు వెళ్తున్నాను అని అన్నయ్య నువ్వు అన్నయ్య మాటలు పట్టించుకొని నన్ను ఆపావనుకో అస్సలు బాగోదు చెప్తున్నా. అసలే నేను నా జర్నీకి అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను అని అన్నాడు చరణ్ రుద్రతో. ఏమైనా లగేజ్ మొత్తం సర్దుకున్నావా ఏంట్రా? 2 జతల బట్టలే కదా! అవి తీసి పక్కన పెట్టు. నేను వెళ్తాను. ఏమంటావన్నయ్య? అని చరణ్‌ని ఇంకా ఉడికించడానికి శౌర్య అంటూ ఉంటే, నువ్వు లాస్ట్ మినిట్‌లో నాకు ఇలాంటి హార్ట్ ఎటాక్‌లు ఇవ్వకు. నా జర్నీ ఆల్రెడీ నేను ప్లాన్ చేసి పెట్టుకున్నాను. నేనింకా ఇక్కడే ఉంటే నువ్వు వెళ్ళినా వెళ్ళిపోతావు. అమ్మో! మనం ముందే జంప్ అవ్వడం బెస్ట్ అని చరణ్ అతడి బ్యాగ్ వేసుకొని చక్కగా ఫుల్ పాస్ పాష్‌గా రెడీ అయ్యి, కళ్ళకి స్పెట్స్ కూడా పెట్టుకొనొచ్చి వేద ముందు మోకాళ్ళ మీద కూర్చొని 3 డేస్ నేనుండను బంగారు కొండ. జాగ్రత్తగా నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు అన్నాడు వేద పొట్ట మీద చేయి వేసి. నువ్వు ఉండవు కదరా! బానే ఉంటాడులే వేదుగాడు అన్నాడు శౌర్య. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.